నాకే గాని అధికారం ఉంటే ఈ ప్రాకారాలని ప్రపంచపు 8వ వింతగా ప్రకటించేసేవాడినండి. ఎందుకంటే ఇంతటి ఎత్తైన గోపురాలను పర్వత భూముల్లోనో రాతి నేలల్లోనో నిర్మించడం పెద్ద కష్టమైన విషయం కాదు. పూర్తి వ్యవసాయానికి అనువుగా ఉండే ఒండ్రుమట్టి, బంకమన్ను లాంటి మెత్తని భూములుండే మా గోదావరి జిల్లాలో నిర్మించడం మా గోదావరి జిల్లా వాసులు చేసుకున్న అదృష్టంతో కూడిన అసాధ్యమైన, అద్భుతమైన, అజేయమైన ఈ గోపురాలని స్వయంగా ఆ కోదండరాముల వారే కలలోకొచ్చి కీర్తిశేషులైన ద్వారంపూడి సుబ్బిరెడ్డి, రామిరెడ్డి సోదరులకు ఆదేశం ఇవ్వడంతో 1889 సంవత్సరంలోనే ఆ కోదండరామునికి ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1948 సంవత్సరంలో 160 అడుగుల ఎత్తుతో 5 కలశాలు 9 అంతస్తులతో కూడిన తూర్పు గోపురాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1956 సంవత్సరంలో 200 అడుగుల ఎత్తుతో 5 కలశాలు 11 అంతస్తులతో కూడిన పశ్చిమ గోపురాన్ని కూడా నిర్మించారు. అంతేకాదండోయ్, 1975లో నిర్మించిన అద్దాల మేడ కూడా ఇక్కడ ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. మరి ఆలయ గోపురాలు పైకి ఎక్కినప్పుడు ఆకాశంలో విహరిస్తున్నట్టుగా ఉండి